ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత రష్యాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమై 2 సంవత్సరాలకు పైగా అయినా యుద్ధం మాత్రం ఆగడం లేదు. యుద్ధం ప్రారంభ సమయంలో అగ్రరాజ్యం అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. దీంతో రష్యాకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విదేశీ ఎగుమతులు, దిగుమతులు లేక దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చింది. దీంతో రష్యా తెలివిగా వ్యవహరించింది. తన మిత్ర దేశమైన చైనాతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. అమెరికా విధించిన ఆంక్షల ప్రభావాన్ని మిత్రుడు జిన్పింగ్ తో తగ్గించుకుంటున్నాడు పుతిన్. తాజాగా బీజింగ్ లో జరిగిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ లు ఇరు దేశాల సంబంధాలపై పరస్పరం ప్రశంసించుకున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలుపెట్టిన తర్వాత ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన 4వ సమావేశం ఇది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ పై దాడులు చేసేందుకు రష్యాకు చైనా నిజమైన ఆయుధాలను పంపలేదు, కానీ చాలా కీలకమైన పరికరాలను అందించిందని అమెరికా ఆరోపించారు. ఈ పరికరాల సాయంతో ఆయుధాలు, ట్యాంకులు, సాయుధ వాహనాలు, క్షిపణులు తయారు చేయొచ్చంది. అయితే వార్తలను చైనా తీవ్రంగా ఖండించింది. వాస్తవానికి రష్యా దిగుమతి చేసుకునే మిషన్ టూల్స్ లో 70%, మైక్రో ఎలక్ట్రానిక్స్ లో 90% చైనా నుంచే వస్తున్నాయి. చైనా హాంకాంగ్ లోని 20 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ కంపెనీలలో ఒకటి రష్యాకు డ్రోన్ల తయారీ పరికరాలను ఎగుమతి చేస్తోందని అమెరికా ఆరోపించింది. మిగతా కంపెనీలు సాంకేతిక పరికరాలను పంపుతున్నాయని, అవి అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలను పట్టించుకోకుండా రష్యాకు సహాయపడుతున్నాయని అమెరికా అంటోంది. అయితే రష్యాకు ప్రాణాంతక ఆయుధాలను విక్రయించడం లేదని, అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారమే ఎగుమతి చేస్తున్నామని చైనా వాదిస్తోంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత రష్యాకు చైనా అనేక ఇతర ఉత్పత్తులతో పాటు కార్లు, బట్టలు, ముడి పదార్థాలను ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా మారింది. 2023వ సంవత్సరంలో చైనా, రష్యా మధ్య వాణిజ్యం దాదాపు 20 లక్షల కోట్లకు చేరుకుంది. 2021 కంటే ఇది 64% ఎక్కువ. 2023లోనూ రష్యా 9.2 లక్షల కోట్ల విలువైన వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది. 10.7 లక్షల కోట్ల విలువైన వస్తువులను చైనాకు ఎగుమతి చేసింది. మరోవైపు చైనా కార్ల తయారీదారులను స్వాగతిస్తుంది రష్యా. చైనా ఎలక్ట్రిక్ కార్లపై పన్నును 100% అంటే 4 రెట్లు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకున్న తర్వాత పుతిన్ ఈ ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి రష్యా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో దాదాపు సగం చమురు, గ్యాస్ అమ్మకాల ద్వారానే వస్తోంది. ఉక్రెయిన్ పై దాడి తర్వాత ఆంక్షల కారణంగా బ్రిటన్, అమెరికా, EU దేశాలకు రష్యా చమురు, గ్యాస్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఆసియా దేశాలకు, ముఖ్యంగా భారత్, చైనాలకు అమ్మకాలను పెంచడం ద్వారా రష్యా ఆ లోటును తీర్చుకుంటోంది. దీంతో 2023లో చైనాకు చమురు విక్రయిస్తున్న అతిపెద్ద దేశంగా రష్యా నిలిచింది. ఈ ఏడాది రష్యా నుంచి చైనా 107 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది ఏడాది క్రితం కంటే 24% ఎక్కువ. మరోవైపు 2023లో రష్యా నుంచి చైనా 80 మిలియన్ టన్నుల LPGని దిగుమతి చేసుకుంది. ఇది 2021తో పోలిస్తే 77% ఎక్కువ. సైబీరియా పవర్ 2 అని పిలిచే కొత్త పైప్ లైన్ తో సరఫరా పెంచాలని కూడా 2 దేశాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ పైప్ లైన్ రష్యాలోని పశ్చిమ సైబీరియా ప్రాంతాన్ని ఈశాన్య చైనాకు అనుసంధానం చేస్తుంది. అక్కడ సహజ వాయువును సరఫరా చేయనుంది.